స్వరూపుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవయ్యా. మమ్మలను ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న నాయకుడవు. ఈ దిన ఆత్మీయత కొరకై మమ్మలను మీరు సిద్ధపరిచిన వాడవనైనా స్తుతులు తండ్రి, స్తోత్రాలు. ఈ సమయమందు ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకునైనా నేను ప్రార్థనలోను కీర్తనలు పాడుటలోను వాక్య పఠన ధ్యానములో మీరు మాతో ఉన్నారు. సండే స్కూల్ విభాగంలో కూడా తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా, ఈ దిన ఆత్మీయత కొరకై మీరు మాతో మాట్లాడవలసిన మీ మాటల్ని మాకు తెలియజేయండి. మేము వాక్యానుసారమైన క్రమంలో నడుస్తూ అనేకులకు మాదిరికరంగా నిన్ను చూపించే నీ పిల్లలుగా మేము సిద్ధపడినట్లుగా ఇది నా వర్తమానాన్ని మాకు దయచేయండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి నాయన. విన మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకునే భాగ్యాన్ని కూడా కలిగించండి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకోనండి. సహాయం చేయమని మమ్మలను వాక్యాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ మా హృదయములు తెరవబడినవై నీ వాక్య ధ్యానాన్ని మా హృదయంలో చేర్చుకునే వాక్యాన్ని మేము పొందుకుంటున్నామని నమ్ముచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నాయక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ దిన ఆత్మీయత కొరకై సిద్ధపడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా రషికి శిష్యులు మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను. రషికి ఎందుకన్నా అంటే మనకి ఈ రోజు నుంచి గెస్ట్గా ఉంటారు. రైట్, సెలవులు ఇచ్చేసరిగా ఈరోజు ఒక ఉన్నతమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు నాతో పాటు ఒకంత ఆత్మీయంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. పద్నాలుగో అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. వచనం. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నింటిలో దేవుడు సమాధానానికే కర్త, కానీ అందరికీ కర్త కాడు. పరిశుద్ధుల సంఘములో దేవుడు దేనికి కర్తో తెలియజేస్తున్న ఒక విశిష్టమైన వాక్యం. ఈరోజు క్రైస్తవ్యము రకరకాల విధానాల్లో అల్లరికి కారణం కావటానికి ఈ అధ్యాయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోవడమే. ఈ అధ్యాయాన్ని బట్టి చాలా మంది వాళ్ళ సొంత అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతూ ఒకంత దైవిక తత్వాన్ని పక్కన పెట్టేసి ఈ అధ్యాయం అర్థం చేసుకోలేని పరిస్థితులలో ఈరోజు చాలా మంది ఉన్నారు. మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగి ముందుటకు ప్రయాసపడుడి,
ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును. చివరి వచనం కూడా చదువుతాం చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, ప్రవశించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడు వారిని ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగి. ఎవరి గురించి చెప్తున్నాడు? సహోదరులు చెప్తున్నాడు. మనం ముందు చదువుకున్న 33వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సంఘాల్లో దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. అందుకే అన్నాడు, ఎలాగే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించండి. ఎందుకు? సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించాలి సంఘము. అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. రైట్. ఒకసారి అందరూ అలా ఫీల్ జరిగే అందరు నా వైపు చూడండి. కొన్ని క్రమాన్ని మనము తెలుసుకుందాం. అంకెల క్రమం చెప్పగలరా? అంకెల క్రమం ఏంటో చెప్పండి ఒకరు. చెప్పండి. అంకెలు 1 రైట్. అది క్రమం అంతే కదా? రైట్. అంకెలో క్రమం. అచ్చుల క్రమం చెప్తారా? 50 అక్షరాలు చెప్పాలి. దాదాపు ఇప్పుడు 54 అక్షరాలు ఉన్నాయి. ఎట్లా మీ అచ్చులు చెప్పండి. అల్లుడు గారి చెప్పండి. మీరు చెప్పేది కరెక్ట్. క్రమం చెప్తున్నామా? క్రమం ఏంటో తెలియాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడంటే, సమస్తము క్రమముగా, క్రమానికి మర్యాదగా జరగనియండి. ఎందుకంటే దేవుడు సంఘములో సమాధానాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాడే తప్ప అల్లరిని కోరుకోడు అని చెప్పడానికి క్రమాన్ని చెప్తున్నాడు. మన క్రమాలు రైట్. వార క్రమాలు చెప్పండి. వారాలు క్రమంగా వారాలు చెప్పండి. మళ్ళీ ఆగిపోతున్నారు, నాకు అర్థం కాకుండా డౌట్. ఇప్పుడు ఈరోజు క్రైస్తవ్యము ఆగి సాగిపోవడానికి కారణం ఏమంటే మనము చెప్పేదే మనకు డౌట్. నిజంగా నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా కదా మీ మైండ్లో కరెక్టే ఉంటుంది. అయినా అనుమానం. ఎవరు అనుమానానికి కారణంలో తెలుసా? ఒకటి చెప్తాడు, కాదు ఎందుకు చెప్తున్నామని ఆపుతాడు. మనం వారిని చూడాల్సిన పని లేదు. మనం చూస్తే చేస్తే దేవుని వైపే చూడాలి, వాక్యం వైపు చూడాలి, వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. క్రమం చెప్పమంటున్నాను, క్రమమే చెప్పండి. మీరు ఒకవేళ అది క్రమం కాకపోతే పక్కన చెప్తారు, అలా కాదు అని మన పక్కన చెప్తారు. మన మాత్రం అచ్చుల క్రమాలు అవి, వార క్రమాలు అవి. నెలల క్రమాలు చెప్పండి. మీరు ఇంగ్లీష్ వల్ల తెలుగు వల్ల తెలుగు నెలలు చెప్పండి. ఇప్పుడు దాకా అది తెలుగులో చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నెలలో అమ్మా ఇవేనంటావా? తెలుగు నెలలు ఇవేనా అంటే మీరు 1 నుంచి 5 వరకు చదవలేదని అర్థం. శ్రావణము, భాద్రపదము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాదము. రైట్, నిజం. మనము వాడాల్సినవి పక్కన పెట్టేసి వాడుతున్నాం. ఇప్పుడు మనకు అది క్రమమైంది. నేనేమని చెప్తున్నానంటే మన క్రమంలోనే తేడా ఉంది. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా అవి మనం వాడటం లేదు కదా, ఇది కదా వాడేది అంటే వాడటం లేదని అవి ఆగిపోయినాయా? మీరు తెలుగు క్యాలెండర్ లేకపోయి చూడండి, ఇంగ్లీష్ మాటలు కనపడదు.
ఎందుకంటే మనం కొంచెం అప్డేట్ అయిపోయి మనం తెలుసుకోవాల్సింది పక్కన పెట్టి మనకు రాందాన్ని పట్టుకుని ఎలా ఆడుతున్నాం. ఫ్యాక్ట్ అది, వాస్తవం అదే. రైట్, అది క్రమం. మరి మనకే బాహ్యానికి అంత క్రమం ఉంటే బైబిల్కు క్రమం ఉంటుందా ఉండదా? ఉండదా? ఈ సమస్తాన్ని క్రమపరిచిన వాడెవరు? దేవుడే. ఇవన్నీ క్రమంలో ఆర్డర్లో ఉండాల్సింది ఆయనే, చెప్పేసింది ఆయనే. మనిషి జ్ఞానము సమస్తము ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? ఆయన యందే. ఆయన జ్ఞానమే ఈరోజు క్రమం కాబట్టి నడుస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. రోడ్డు వైపు వెళ్ళేటప్పుడు ఎటువైపున వెళ్ళాలి? ఏమా ఎటువైపు వెళ్ళాలి? ఎడమ చేతి వైపు వెళ్ళాలి. కుడి చేతి వైపు వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి. సరే, నడిచేటప్పుడు కళ్ళు మూసుకొని నడిస్తే బాగుంటుందా, కళ్ళు తెరిచి నడిస్తే బాగుంటుందా? కళ్ళు తెరిచి నడవాలి. మరి కళ్ళు మూసుకొని నడిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. నడిచేటప్పుడు ముందుకే నడుస్తాం కానీ వెనక్కి నడవాలి. క్రమం అన్నమాట, దానికి ఒక క్రమం. భౌతికంగా మన దేహానికి, మన జీవితానికి, మన ప్రయాణానికి ఒక క్రమం ఉంది. బైబిల్కు క్రమం ఉందా లేదా? 66 పుస్తకాలు ఒక క్రమ పద్ధతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడా లేదా? వీటిని ఎలా చెప్తాం మనం? మీ మొదటి పుస్తకం ఏదంటే ఏం చెప్తాం? ఆదికాండం అంటాం, ప్రకటన గ్రంథం అంటాం. ఆదికాండమే అంటాం. తర్వాత నిర్గమకాండం అంటాం. తర్వాత లేవీకాండం అంటాం. తర్వాత సంఖ్యాకాండం అంటాం. తర్వాత విజయోపదేశ కాండం అంటాం. తర్వాత యెహోషువ గ్రంథం అంటాం. తర్వాత న్యాయాధిపతులు అంటాం. తర్వాత రూతు అంటాం. క్రమం ఇది. అంటే ఒక ఆర్డర్ ఉంది. దేనికైనా ఆర్డర్ ఉంది. అలాగే దైవిక తత్వానికి కూడా ఆర్డర్. అందుకే బైబిల్లో ఏ భక్తుడు చెప్పినా, ఏ ప్రవక్త చెప్పినా, ఏ అపోస్తలుడు మాట్లాడినా దయచేసి క్రమంగా జరగండి, అయ్యా బాగా చేయండి అని చెప్పటంలే కానీ మీరు మీ ఇష్టానుసారంగా చేయమని ఎక్కడ చేసేటప్పుడు మీకు కలిగి ఉండాల్సిందే ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. విశేషముగా ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, ఆపేక్షించండి ప్రవచించటాన్ని అని చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన వంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. క్రమాన్ని బట్టి ఏంటి ఆ వాక్య భాగము? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19-20 వచ్చిన చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. అండర్లైన్ చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. వీటికు నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడమ్మా? శిష్యులతో చెప్పాడు. శిష్యులకు ఏమని చెప్పాడంటే, నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించండి. అంటే నేను చెప్పినవి వారికి చెప్పండి. బాగా వినాలి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు చాలా ఖచ్చితంగా చెప్పాడు, నేనేం చెప్పానో అది మాత్రమే చెప్పండి. అంటే అర్థం ఏంటి? నేను చెప్పనివి చెప్పొద్దు. చెప్తూ ఏం చేయాలో తెలిసిన మీరు గైకొన్నారు కనుక వారు కూడా గైకొనే విధంగా మీరు చెప్పండి. అలాగ బోధ చేయండి. అదే చెప్తున్నాడు, నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి ఏం చేయాలంటమా? బోధించండి. బోధ. యేసుక్రీస్తు కోరుకున్న విధానం అది. యేసుక్రీస్తు చెప్తున్న మాటలని, మరి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తానికి కారణం ఏంటి? తన సొంతంగా ఏమైనా చెప్పాడా? మరి ఎలా చెప్పాడు? ఎక్కడ నేర్చుకున్నాడా?
ఎక్కడి నుంచి చెప్పాడు ఈ మాటలు? యేసుక్రీస్తు మాటలు ఇంత ఖచ్చితంగా చెప్పాడు. నేను నీకు ఆజ్ఞాపించుచున్న వాటన్నింటినీ గైకొనవలనని. ఎంత ఖచ్చితమైన మాట అది! గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే మీతో ఉన్నాను. మీతో లేననుకొని మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారేమో. ఒకవేళ మీ ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కనుక మీ ఇష్టానుసారంగా కాక నేను చెప్పిందే మీరు చెప్పండి. ఇలాగే చెప్పడానికి గల కారణం ఏంటి? యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు, బాగా వినాలి, ఇది మీ మాట చెప్తున్న మాటలు గమనించండి. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాణిది. నేను చేసే బోధ ఎవరిది అంటున్నాడు ఆయన? నాది కాదు. నన్ను ఎవరైతే పంపించారో ఆయన బోధ. అంటే ఈయన బోధ చేయడానికి ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? అక్కడనే ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. అంటే అక్కడనే ఇదిగో నువ్వు అక్కడ ఏం చెప్పాలో నేను చెప్పిన చెప్పని ఆయన చెప్పాడు. పంపించి ఆయన చెప్పాడు, నువ్వు వెళ్తున్నావు, వెళ్ళి నీ మాటలు చెప్పకూడదు. ఎవరికి చెప్పాడు ఈ మాట? తండ్రి యేసు ప్రభువుకి చెప్పాడు. మీ మాటలుగా చెప్పాల్సింది, నా మాటలు చెప్పన్నాడు. ఇంకొక మాట చూద్దాం. 12వ అధ్యాయం యోహాను సువార్త 49-50 వచ్చిన చదవండి. బాగా ఆలోచన చేయండి. శిష్యులకు చెప్తూ చెప్పిన మాట ఇదే అనుకుంటారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. ఇది క్లియర్ అనుకుంటా కదా. ఇంకొక మాట కూడా చదువుతాం. 14వ అధ్యాయం 10వ వచనం. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నానని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుతూ. నేనేమని చెప్తున్నాడంటే, నేను నా ఎంతట నేనే ఏమీ చెప్పటం లేదు. ఒకవేళ ఈయన చెప్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో, నేను కాదు చెప్పేది, తండ్రి నాతో ఉంది, ఆ మాటలు చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిని గనుక. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, చెప్పింది విన్నవారు నమ్మారు. నమ్మిన వారికి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇస్తూ వదిలేయమని చెప్పారు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించండి. గైకొనవలెనని వారికి బోధించండి. బోధన గురించిన సమాచారాన్ని నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఉండబడిన బోధలు ఆ రోజు యేసుక్రీస్తు వారు చెప్పిన, లేక తండ్రి దగ్గర నుండి వచ్చిన బోధలే ఈ రోజు మనం వింటున్నామా? అలాంటి బోధలు ఈ రోజు ఉన్నాయా లేవా? బోధ అనగా నేర్చుకుని చేసేది, ఏదో చెప్పింది చేసేది కాదు. ఆయనను వెంబడించినప్పుడు ఆయన వారికి నేర్పించాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని శిష్యులకు చెప్పి నేర్పించాడు ఆయన.
నేర్పిస్తూ చెప్పాడు. మీరు అనుకుంటున్నారు నా మాటలు కాదు, ఈ మాటలన్నీ కూడా నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. ఆయన చెప్పాడు, ఇది ఆయన చెప్పాడు, ఆయన చేస్తున్నాడు క్రియలు, నేను ఇక్కడ వాడబడుతున్నాను అని చెప్పాడు. ఈరోజు ఈ బోధ కాస్త మరువైపోయింది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం బాగా వినండి. దేవుడు బోధ చేశాడు, యేసుక్రీస్తు దిగి వచ్చి బోధ చేశాడు. ఇప్పుడు అపోస్తలులు బోధ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందో అపొస్తలుల కార్యం 2:42 వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. అబ్బో, ఆ రోజు శిష్యులే కాదు, ఏర్పరచబడిన స్థాపించబడిన మొట్టమొదటి సంఘము ఏం కలిగి ఉంది? ఏ బోధ అయితే విన్నారో ఆ బోధనే కలిగి ఉన్నారు. ఆ బోధనే వారు చేశారు. శిష్యులు కలిగి ఉన్నదాన్ని, అపోస్తలులు కలిగి ఉన్నదాన్ని సంఘము అంటే మొట్టమొదటిగా ఏర్పరచబడిన వారు చేశారు. ఆ బోధనే అనుసరించారు. ఈ బోధను ఎలా అనుసరించారంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంటమ్మా? ఎలా ఉన్నారు? ఎడతెగక. అంటే ఎక్కడ కూడా వీళ్ళు తెగిపోల. దేంట్లో? ఈ చెప్పబడిన అంశాలలో ఏది కూడా వారు తొలగిపోలేదు, తెగిపోలేదు. వారు క్రమంగా నడుస్తూ వచ్చారు. కొంతకాలానికి ఈ బోధ కాస్త మారిపోయింది. బోధ కాస్త చెదిరిపోయింది. చెదిరిపోయిన బోధ ఈరోజు విచ్చలవిడిగా ఈ బోధ అంతా కూడా మారిపోయి మొదటి శతాబ్దంలోనే ఒకంత అల్లకల్లోలానికి దారితీసింది. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అని రాయబడినప్పుడు అపోస్తలులు అందరూ తప్ప యూదయ సమరయకు చెందిన దేశములకు చెదిరిపోయి అని రాయబడింది. చెదిరిపోయిన వారు 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించచ్చు, సంచారం చేశారు. చెదిరిపోయారు, సువార్తను సంచరించు ప్రకటన చేశారు. జరిగిపోతుంది. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చారు. 9వ వచనం చదవండి. సీమోను అని ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో. ఏ పట్టణంలో? 8వ వచనం మొదటి వచనం 8వ అధ్యాయంలో. ఏ పట్టణం అది? ఏ పట్టణము? లోగడ పట్టణం. సీమోనులో ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో ఏం చేస్తున్నాడు? ఇక్కడ అంతకుముందు ఏం జరిగింది? పట్టణంలో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకున్నారు. ఆ పట్టణం అంతా అలా ఉంది. చెదిరిపోయారు. హింస కలిగిన చెదిరిపోయిన వారు సంచరించి స్వార్థ చేస్తున్నారు. కానీ ఆ పట్టణంలో ఒక వ్యక్తిని చూపించాడు. ఈయన ఏం చేస్తున్నాడు? తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొలుసు సమరయుల జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడట? జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. అంటే ఇతడు ఒక వెరైటీగా చెప్తున్నాడు. తర్వాత వచ్చిన చదవండి. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మటుకు బాగా వినాలి. అందరూ చాలా. ఇప్పుడు సంఘము యెరూషలేములో పట్టణములో దేని మీద లక్ష్యం పెట్టింది చెప్పండి? ఇప్పుడు దేని మీదమ్మా? ఆడేం చేసేవాడు? దేని మీద లక్ష్యం పెట్టారు? గారెడి మీద లక్ష్యం పెట్టారు. అంటే దేవుని వాక్యము ఏమైపోయింది?
అసలు చెదిరిపోయిన వారందరూ సువార్త చేస్తున్నారు, కానీ ఆ పట్టణంలో ఒకడు వచ్చాడు, గారడి చేశాడు. గారడి చేసేసరికి బాగా వినండి, కొద్దివారు మొదలుకొని, చాలా చక్కగా చెప్పాడు కదా అక్కడ, కొద్దివారు మొదలుకొని అమ్మా చూడండి, అంటే కొద్దివారు మొదలుకొని గొప్పవారు మటుకు అందరూ కూడా ఏమని చెప్తున్నారంటే, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. ఇది న్యాయమా అన్యాయమా? దేని మీద లక్ష్య పెట్టాలి? ఆ పట్టణంలో ఉన్న వారందరూ దేని మీద వారి యొక్క మనస్సు ఉంచాలి అంటే, అపోస్తలుల బోధయందు మనస్సు ఉంచాలి, అపోస్తలులు సహవాసమందు మనస్సు ఉంచాలి, అపోస్తలులు ఏర్పరిచిన కార్యక్రమముల యందు వారు లక్ష్యం ఉంచాలి. ఈ లక్ష్యం ఉంచే క్రమంలో ఒకడు వచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడు? గారిడి చేసేవాడు పట్టణంలోకి వచ్చాడు. ఈరోజు చాలా మంది గారిడి విద్యలు చేస్తున్నారు. దేవునిని ఎరిగినామని చెప్పుకోరు, చెప్పకూడనివి చెప్పుచు. యేసు ప్రభు కూడా తండ్రి చెప్పిందే చెప్పాడు, కానీ తనంతట తానేమీ కూడా చెప్పలేదు. శిష్యులు యేసు ప్రభు చెప్పిందే చెప్పారు, కానీ తమంతట తాము ఏమీ చెప్పలేదు. సంఘంలో ఉన్న వారందరూ కూడా సంఘము ఏమి చెప్పిందో అదే చెప్పారు. చెప్పిపోయిన వారు చెదరిపోయి సువార్త చేస్తున్నారు. కానీ ఒకడు వచ్చాడు, వాడు ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు అంటే, గారడి చేస్తున్నారు. అసలు వీడు చేయాల్సింది ఏంటి? గారడి చేస్తూ అందరినీ ఆకర్షుకున్నారు. కొద్దివారు మొదలుకొని గొప్పవారు మనకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతని యందు లక్ష్యము పెట్టి 11వ వచనం రాయబడిన మాట ఏంటంటే, అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున. అంటే గారడి చేసే వాళ్ళను లక్ష్య పెట్టేవారు ఉన్నారు, అపోస్తలుల బోధను లక్ష్య పెట్టేవారు కూడా ఉన్నారు. బాగా వినండి అమ్మా, బాగా వినండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని లక్ష్య పెట్టేవారు ఉన్నారు, గారడీలను లక్ష్య పెట్టేవారు ఉన్నారు. గారడీని లక్ష్య పెట్టేవాడు ఏమంటున్నాడు తెలిసిన? అది గారడీ అని చెప్పడం లే. గారడీ అంటే తెలుసమ్మా మీకు? గారడీ అంటే తెలుసా? గారడీ అనే మాట ఇంగ్లీష్లో అర్థమైంది చెప్పండి అమ్మా. గారడీ మీరు ఊళ్ళో కొట్టమని వస్తాయి. అప్పట్లో మన ఊర్లలో, మా ఊర్లో, మీ ఊర్లో కొంచెం కోతులు పట్టుకొని వచ్చినాడు కొంతమంది. దేనికోసము? భిక్షం కోసం, అంతే కదా. ఇప్పుడు కూడా వస్తున్నారు, స్టిల్ దేర్ ఇప్పుడు కూడా. వాళ్ళు వచ్చేవారు, ఆ కోతిని పట్టుకొని వచ్చేవారు, ఆ కోతిని ఆడించేవారు. ఎలా ఆడించేవారు? కోతి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది. దూకుమంటే దూకుతుంది, నమస్కారం చేయమంటే నమస్కారం చేస్తుంది, ఎట్లా కురుకుతూ నడవమంటే నడుస్తుంది, ఏం చెప్తే అది చేస్తుంది. కొన్ని గారడి అంటే వాళ్ళు గారడి చేస్తున్నారు. గారడి చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇది నిజము అని మనం నమ్మాలి. ఇంకోటి చెప్తాను, కొంతమంది మంత్రాలు చేస్తారు, వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే. అది కూడా మనం నిజమనే నమ్ముతాం. అమ్మో వాళ్ళక్కడ ఏదో శక్తి ఉంది అంటారు. ఇలాంటివి చేస్తూ ఉన్నవారు ఎక్కడికి వచ్చారంట? పట్టణంలోకి వచ్చారు. బాగా వినండి. పట్టణంలో ఏం జరుగుతుంది అంటే స్వార్థ జరుగుతుంది. పట్టణంలో స్వార్థ జరుగుతూ ఉంటే పట్టణంలోకి గారడివాడు వచ్చాడు. గారడివాడు వచ్చేసరికి జనులందరూ అతని మీద లక్ష్యం ఉంచారు, అతన్ని వెంబడించారు. ఇప్పుడు ఏమైపోయింది బోధ? అపోస్తలుల బోధ ఏమైపోయింది? గారడి చేయబడింది. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. అలాగని ఆ రోజు అపోస్తల బోధ ఆగిపోలేదు. ఆ రోజు అపోస్తలుల బోధ, దేవుడు ఏర్పరిచిన బోధ ఆగిపోలేదు. అలాగే అని గారడీని కూడా ఆగలేదు. అపోస్తలుల బోధ ఆగలేదు, అలాగని గారడీలు కూడా ఆగలేదు.
ఈ రోజుకు అపోస్తలుల బోధ వినిపించడానికి దేవుడు తన ప్రజలను తన వెంట ఉండి వారి వెంట ఉండి నడిపిస్తున్నాడు. అలాగనే మరొకడు గారడీని చేస్తూ వీళ్ళు కూడా దేవుని పిల్లలేని చెప్పుకుంటూ వారి వెంట నడిపించేవాడు ఈ రోజు లేకుండా కూడా. మీరు చూడండి, కొన్ని స్థలాల్లో దైవికమైన వాతావరణానికి తగిన పరిస్థితులు కనిపించవు. ఆత్మీయతతో నిండిన పరిస్థితులు ఈరోజు సంఘాల్లో కనిపించవు. మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచన, ఏదో చేయాలనుకునే తలంపులతో ఈరోజు సంఘాలు. కానీ అదే కోణంలో అపోస్తలుల బోధనే చేయాలి అనే తాపత్రయపడే సహవాసాలు కూడా లేకపోయాయి. వీటన్నిటిని ఎరిగిన ఆ మొదటి శతాబ్దపు అపోస్తలుడు ఒక ఆయన ఈ విధంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చూడండి. యూదా పత్రిక 3వ వచనం చదువుతారా? యూదా పత్రిక 3వ వచనం. మీరు అధ్యాయం అని అడిగారు. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషానికి గలవాడనై ప్రయత్నపడుచునగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి. అప్పుడే ఒక గ్రంథకర్త, ఒక వ్యక్తి, ఒక శిష్యుడు ఏం చేశాడంటే ఒక లెటర్ రాసేసాడు సంఘానికి. ఏమని? ప్రియులారా, మనందరికీ కలిగేది రక్షణను గురించి విశేషాక్తి గలవాడనై నేను మీకు రాయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలిసిన? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలట? పోరాడవలెనని వేడుకొనుచు మీకు వ్రాయించు. బోధ నిమిత్తం ఏం చేయాలంటే ఇప్పుడు అప్పుడే రాశాడు, ఇప్పుడు కాదు, అప్పుడు రాశాడు. అప్పుడు ఎందుకు రాశాడు అంటే, ఇదిగో జనము గారడిని ఆలోచన చేస్తున్నారు, గారడి సంబంధమైన విధానాన్ని ఆలోచన చేస్తున్నారు. ఆ గారడే కాదు, మరి ఇంకా అనేకం ఉన్నాయి. వాటిని బట్టి మనుషులు అనుసరించుతున్న విధానాన్ని బట్టి ఆయన ఈ విధంగా రాశాడు. ఎందుకు ఆ విధంగా రాశాడో నేను ఒకసారి మీతో మాట్లాడతాను. ఏప్రిల్కి రాసిన పత్రిక ఆ విధంగా రాయడానికి గల కారణం ఏంటి? ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి అంటే అన్య బోధలు ఉన్నాయి అని గ్రంథకర్త చెప్తున్నాడు. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నానా విధములైన అన్య బోధలు ఉన్నాయి, అన్య బోధల వల్ల మీరు త్రిప్పబడకుడి అంటే ఇక్కడ ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక బోధ ఉంది, అన్య బోధలు వచ్చేసాయి, ఆ బోధల వల్ల మీరు త్రిప్పబడటము మంచిది కాదు అని చెప్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక. మరియు అబద్ధ ప్రవక్తలు ఆ ప్రజలలో ఉండిరి, అటువలననే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు నాశనకరమగు అన్య బోధ ఉంది. ఇప్పుడు ఒక రహస్యమైన బోధ కూడా. ఈ రహస్యమైన బోధ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తును పక్కన పెట్టేస్తుంది. క్రీస్తును విసర్జించిన బోధ రహస్య బోధ. ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి తిమోతి క్షమించండి 2వ
ఎక్కడ చదివామా? 2వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ఎందుకనగా హితబోధను సహింపక పోగు చేసుకొని సత్యమును చెవినీయక అంటే ఇక్కడ మరొక బోధ ఉంది. జనులు స్వకీయ అనుకూలమైన బోధ. ఇక్కడ ఏముందంటే ఇంకొక బోధ ఉంది, ఇది అనుకూలమైన బోధ. ఈ బోధ వల్ల ఏం జరుగుతుంది అంటే సత్యానికి సెవివరు కల్పనా కథల వైపు, దురదర్శములు, కల్పనా కథలు, స్వకీయ దురాశ, సత్యానికి చెవినీయకపోవడము, వీటిని అనుసరించే కాలము వస్తుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ రాయబడిన మాట ఏంటంటే అనుకూలమైన బోధ. అంటే ఈరోజు కొన్ని సహవాసాల్లో బోధ చేస్తే మనుషులందరికీ అనుకూలంగా ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు, అలాగని ఎవరిని తృణీకరించకూడదు. ఈ రకమైన బోధలు ఉన్నాయి. ఇంకొక మాట చదువుదాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ రైట్ తర్కములను గూర్చియు వాగ్దానములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి వలన అసూయ, కలహము, దూషణలను, దురభిమానములను ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కలుగుతాయి. దేని వలన? సరైన బోధ చేయకపోవడం వలన. ఇంకొక బోధను చూపిస్తాను మీకు. నాతో పాటు రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అంటే అర్థం ఏమిటని? కపటమైన బోధ ఉంది, అపవిత్రమైన బోధ ఉంది, మోసకరమైన బోధ ఉంది. ఇంకొక బోధ చూపిస్తాను. చాలా ఉన్నాయి కానీ ఇంకోటి ప్రకటన గ్రంథంలో రండి. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఓకే. 3:2 15వ వచనం చదువు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు మీలో ఉన్నారు. సంఘములతో దేవుడు చెప్తున్న మాటల్లో ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మాట ఎఫెసీలో ఉండబడిన సంఘానికి చెప్పాడు, అలాగనే పెర్గమా ఉండబడిన సంఘములోనికి చెప్పాడు. మరొక చోట ఈ మాట సంఘములతో ఈ మాట చెప్తూ నికోలాయితుల బోధ కూడా ఉంది. నికోలాయితుల బోధ ఎప్పుడైనా విన్నారమ్మా మీరు? నికోలాయితులు అనే మాట విన్నారా? అసలు ప్రకటన మీరు చదివారా చదవలేదు? ఇప్పుడు చెప్పుకున్న బోధలు ఉన్నాయి కదా, ఆ కోపం చెందిన వాళ్ళే ఇప్పుడున్న బోధలన్నిటికీ. నికోలాయితుల బోధ ఆ రోజు
ప్రకటన గ్రంథము తన పత్రికను ప్రారంభిస్తూ 7 సంఘాలకి ఉత్తరాలు రాశాడు. ఆ 7 సంఘాల్లో 3 సంఘాల్లో నికోలాయితుల బోధ ఉంది. ఏంటి నికోలాయితుల బోధ అంటే? నికోలాస్ అంటే వేరుపరుచుట, లాయిస్ అంటే ప్రజలు, వేరుపరుచుకొని పాలించే ప్రజలు. అంటే ప్రజలను వేరుపరిచి దైవిక తత్వం నుంచి మరచి, దైవిక తత్వం కాకుండా ఇప్పుడు మా యొక్క గ్రూపు అని చెప్పుకునే ప్రజలు. బాగా వినండి, మా యొక్క గ్రూపు అని చెప్పుకునే బోధలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎఫెసీ సంఘంలో ఉన్నాయి, సున్నా సంఘంలో ఉన్నాయి. మన దగ్గర ఉన్న సంఘాల గురించి నేను చెప్పడం లేదు. బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే నికోలాయితుల బోధ ఉంది. నికోలాయితుల బోధను మేము ద్వేషించుతున్నామని ఎఫెసీ సంఘంతో మాట్లాడారు. చూడండి 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకటి నీలో ఉంది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను. అంటే అర్థమైతే నికోలాయితుల బోధ ద్వేషించినాడు దేవుడు, కానీ వారు అనుసరించారు. నీలో మనలో కూడా చాలా మందికి నికోలాయితుల బోధ ఇష్టం. ఎట్లా అంటే మనమంతా ఒక గ్రూపే, మనం ఎవరితో కలగకూడదు, మనలో ఇంకొకరు కలగకూడదు, మనం ఇంకొకరు కలగకూడదు, మరొకరు వచ్చి మనలో వీఆర్ సపరేట్ పర్సన్స్. మనమే పరలోకానికి వెళ్తాం, ఇంకెవ్వరు పరలోకానికి వెళ్తాం. ఈ సంఘమే పరలోకానికి వెళ్తుంది, మరొక సంఘం పరలోకానికి వెళ్తుంది అని చెప్పడం లేరా? ఇప్పుడు ఉన్నారా లేరా? మీరేమో ఉన్నారా లేరా? యూట్యూబ్ తెలిస్తే అదే కదా. ఇలాంటి బోధలన్నీ ఉండటాన్ని బట్టి యూదా గారు రాశారు ఏమని అంటే, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తము, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలంట? పోరాడాలి. ఈరోజు బోధ నిమిత్తం ఎంతమంది పోరాడుతున్నాం? బోధనకు వచ్చిన సమాచారం మనకు తెలియాలి. అపోస్తలుల బోధ ఏం చేస్తుంది అంటే, ఒక పాపిని పరిశుద్ధునిగా చేస్తుంది, ఒక త్రాగుబోతుని మనిషిగా చేస్తుంది, ఒక దొంగని ఒక సభ్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది. ఈ లోకంలో ఉండబడిన చెడు వ్యసనాలకు బానిసలైన వారందరినీ, బంధింపబడిన వారిని, సాతాను బంధకాల్లో చిక్కుకున్న వారందరినీ విడిపించి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది అపోస్తలుల బోధ. ఈరోజు ఆ బోధలు ఏమైపోయాయో, ఎవరికి నచ్చిన బోధ, ఎవరు మెచ్చుకునే బోధే తప్ప దేవుడు చెప్పింది చెప్పడానికి ఈరోజు భయపడుతున్నారు దేవుడి ప్రజలు. ఆలోచన చేయండి, ఈరోజు మనం ఏ బోధలో ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు యోహాను గారు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కంటే ఒక 6 నెలలు పెద్ద ఆయన ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. దేవుని మార్గాన్ని, యేసు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు ఆయన. 30 సంవత్సరాల వరకు ఆ ప్రయత్నం చేశాడు. ఎవరు? యోహాను గారు. ఒంటె చర్మము కట్టుకొని అడవులలో తిరుగుతూ, ఆయా పట్టణాలు సంచరిస్తూ, ఒంటెకు నడుముకు తోలుదట్టి కట్టుకుంటూ అడవిలో మిడతలను, తేనెలను తింటూ, పరలోక రాజ్యం సమీపించి ఉంది, దేవుని రాజ్యం మీకు సమీపించి ఉంది, మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి అని యోహాను ప్రకటిస్తూ వచ్చాడు. ఆ ప్రకటించే సమయంలో యేసు క్రీస్తు యొక్క మార్గాన్ని సరళము చేశాడు. దాదాపుగా 30 సంవత్సరాలు. మీకు తెలుసా యోహాను ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశాడో? యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకునే సమయానికి 30 సంవత్సరాలు. అంతకు ముందు ఆయన మార్గాన్ని సరళం చేసిన వాడు యోహాను. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. అప్పటి వరకు పనిచేసిన ఆయన యేసు ప్రభు వస్తుందని ఏమని చెప్పాడు తెలిసిన? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె, ఆయన వెంట వెళ్ళండి అని చెప్పాడు. అప్పటి వరకు యోహాను శిష్యులు ఉన్నారు లేరా? 30 సంవత్సరాలు యోహాను శిష్యులు లేరా? ఈ శిష్యులందరూ ఈ మాట చెప్తుందని ఆశ్చర్యపోయారు. అయితే మేమేం చేయాలి? అడుగు ఆయన వెంట వెళ్ళండి అని చెప్పారు. నా పని అయిపోయింది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపవలసి ఉన్నది అని చెప్పారు. అంటే దేవుని యొక్క మార్గంలో ఎంత ఖచ్చితమైన నిర్ణయంతో, ఖచ్చితమైన ప్రణాళికతో యోహాను పనిచేశాడో. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను.
బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో చెప్పండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం మాట్లాడండి, ఇస్తే చెప్పండి. ఏ స్టేట్మెంట్ చేయలేదా? బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ఇచ్చిన స్టేట్మెంట్, స్త్రీ కనిన వారిలో అతని కంటే గొప్పవాడు ఎవడును కూడా లేడు అని చెప్పాడు. స్త్రీ కనిన వారిలో అతని కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి ఒకటే కారణం, మనము బోధ నిమిత్తము మన వంతుగా మనము పోరాడాలి. పోరాడాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం, పోరాటం అంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఏం కావాలి మనకి? విజయమా, వీర మరణమా? యుద్ధంలో రెండే రెండు, వెనక్కి తిరగడం ఉండదు, పారిపోవడం ఉండదు. అవతల శత్రువైనా గెలవడానికి వస్తాడు, యువకులు అపోజిషన్ పర్సన్ అయినా గెలవడానికే వెళ్తాడు, కానీ ఎవరో ఒకరే మిగులుతారు. కానీ దేవుని పక్షంగా మనం పోరాడితే మన పక్షంలో ఉన్నవాడు మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గెలిపిస్తాడు. మనం గెలవాలి అంటే మనం అనుసరించవలసిన బోధ, తీతు పత్రిక ఒకటే గుర్తుపెట్టుకోండి. మన బోధ ఒకటే, అపోస్తలుల బోధే. ఈ బోధ ఎలాంటిదో బైబిల్ చెబుతుంది, చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అంటే ఏ బోధ బోధించాలంట? హిత బోధనే బోధించాలి. హిత బోధకు అనుకూలమైన సంగతులనే బోధించాలి. ఎందుకంటే కింద రాశాడు, ఇది కారణమని. హిత బోధ కాకుండా మనం ఏదంటే అది బోధించడానికి వీల్లేదు. కొందరు ఏం చేస్తున్నారంటే 10వ వచనం చదవండి, 1:10 చదవండి. 1:10 బాగా వినాలమ్మా. ఈ మాటను ఒక నిమిషం ఆలోచన చేయండి. హిత బోధనే బోధించాలని 2వ అధ్యాయంలో చెప్తూ 10వ వచనం 1వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, అనేకులంటే విశేషముగా సున్నతి సంబంధులు అంటే బాప్తిసం తీసుకున్నవారు, రక్షించబడ్డవారు. ఆ రోజు సున్నతి అన్నదానికి అర్థం ఏంటంటే దేవునిలోనికి వచ్చిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. ఈ రోజు మనం అనుకుంటున్నది మనకు ఆ రోజు శారీరక సున్నతి, మనకి ఈ రోజు ఆత్మీయ సున్నతి. ఆ రోజు ఉండబడిన సున్నతిని బట్టి ఆయన మాట్లాడారు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు ఏం చేస్తున్నారంట? అవిధేయులను, వదరుపోతులను, మోసపుచ్చువారై ఉన్నారు. తీతుకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? వారి నోర్లు మోయించమన్నారు. ఎందుకు? అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దేని కొరకు అంటమ్మా? దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే ఎవరు పాడు చేస్తున్నారమ్మా? కుటుంబాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరంట? సున్నతి సంబంధులు. ఎందుకొరకమ్మా? ఎందుకొరకు వారు కుటుంబాన్ని పాడు చేస్తున్నారు? స్వలాభం కోసం. అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చు వారయ్యండి. వారికి లాభం కావాలి. ఎవరి దగ్గర నుంచి? దేవుని ప్రజల దగ్గర నుండి లాభం కోసం పోరాడేవారు, లాభం కోసం బోధించేవారు, మోసం చేసేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబాలను పాడు చేస్తున్నారు. మీరు చూడండి, మన గ్రామాల్లో ఒక కుటుంబం ఒక చోటికి పోతుంది, ఒక కుటుంబం ఇంకో చోటికి పోతుంది. ఒకప్పుడు, ఇప్పుడు ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఒక కుటుంబంలోనే
డాడీ ఒక చర్చికి వెళ్తాడు, మమ్మీ ఒక చర్చికి వెళ్తుంది, చిల్డ్రన్స్ ఇంకో చర్చికి వెళ్తారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు కుటుంబాల పక్షంగా? మనం ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన కుటుంబము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది, ఏం వర్తమానం ఇస్తుంది? కుటుంబం అంటే ఒకటే కదా, ఒకటే మాట. మరి ఏంటి, ఎక్కడ మిస్యూజ్ అవుతున్నాం? మనం ఎవరిని చూస్తామా అంటే బాగా ఇలా జరిగే వాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, ఇలా వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచన చేస్తే నేను ఒకటే చెప్పగలను. ఏంటంటే ఆ అన్న చాలా చక్కగా చెప్తాడు, పోయినంతసేపు నవ్వుకోవచ్చు అనేటోళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? మా డాడీ అక్కడికి ఎందుకు వెళ్తారు తెలిసిన? అక్కడ బాగా ఆయన పాటలు పాడటానికి ఇస్తారు, లేకుంటే చప్పట్లు కొట్టడానికి, లేకపోతే దరివేయడానికి ఇస్తారు, అందుకు అక్కడికి వెళ్తారు. ఇంకా పిల్లల గురించి చెప్తే ఇంకా పిల్లల్ని చెప్పడానికే ఉండదు. అస్సలు అక్కడ మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. మేము పోయి ఏం చేసినా ఈ చర్చికి వచ్చానా, సిట్రేట్ వేసి కూర్చోమంటాడు. మామూలుగా అయితే పిల్లలు అక్కడికి వెళ్తారు. అంటే ఎవరికి అనుకూలంగా వాళ్ళు వెళ్తున్నారే కానీ వాక్యాన్ని అనుసరించి వెళ్ళాలనుకునే వారు ఈరోజు కరువైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, అనుకూలమైన బోధనను అనుసరించడం వల్ల ఏమవుతాయో తెలుసా? కుటుంబాలు పాడైపోతాయి. ఒక మాట మీకు నేను చెప్తాను, వచ్చిన మాట. ఒక ఆయన ఒక పెద్ద చర్చ్ హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఆయనకు ఒక సంఘంలో ఒక ఆమె ఫేవరెట్. నేను వినిడొచ్చు అలా చెప్తున్నాను. ఒక సంఘంలో ఒక ఆమె ఫేవరెట్. ఆమెకు దాదాపుగా ఆమె జీతము ₹1,00,000. రిటైర్డ్ అవుతుంది. ఇంకా రేపు మే 31న ఆమె రిటైర్డ్ అవుతుంది. పాస్టర్ దగ్గరికి వచ్చింది ఏప్రిల్ 1వ తారీఖు, ఏప్రిల్ 30న. అయ్యా, వచ్చే నెలలో నేను రిటైర్డ్ కాబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను దర్శన్ బాబుని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. పాస్టర్ గారికి ఆనందం అనిపించింది. దర్శనం బాగా వస్తుంది. రిటైర్డ్ అయితే ఎంత వస్తుంది చెప్పండి? ₹1,00,000 పెంచినకి దాదాపుగా ఆయనకు 70 లక్షలు దాకా వస్తాయి. 70 లక్షల దశం భాగం ఎంత ఉందో చెప్పండి. ఏదైనా మాట్లాడండి. ఈ మాస్టర్ గారు ఆ రోజు చక్కగా ప్రార్థన చేశాడు. 4 వారాలు వచ్చేసింది. మే 31 ఆదివారం ఈమె రాలా. ఏంటన్నా రాలేదు అంటే రిటైర్కి ముందే ఫంక్షన్ జరిగిపోయింది. ఈ ఫంక్షన్లో కూడా ఆయనే వాక్యం చెప్పాడు, ఇంకా ఫంక్షన్ వస్తుందనే ఆదివారం వచ్చి ఇవ్వాలి. ఆదివారం ఈమె రాలేదు. మాస్టర్ గారు చూస్తున్నారు, ఏది ఆమె రాలేదు, ఏం రాలేదు అని. ఆ వారం ప్రార్థన అయిపోయింది. మరుసటి వారం ఆమె మందిరానికి వచ్చింది. ఒకవేళ రిటైర్ ఫంక్షన్లో ఆమె హడావుడి నుండి కొంచెం సుస్థి అవుతుందేమో అనుకున్నాడు. ఆమె మరుసటి వారం వచ్చింది. మరుసటి వారం వచ్చేసరికి వర్షిప్ అయిపోయింది. వర్షిప్ అయిపోయిన తర్వాత వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయినాక, అయ్యా నేను ఈ వారం నేను రాలేకపోయాను, నేను హైదరాబాద్ వెళ్ళాను అయ్యా. ఎందుకమ్మా? అదేనయ్యా దర్శన భాగం ఇవ్వాలనుకున్నాను కదా, నేను అక్కడ దర్శన భాగం ఇచ్చానయ్యా, నా కోసం ప్రార్థించినందుకు మంచిదయ్యా. ఎంతవరకు న్యాయం చెప్పండి? దర్శన భాగం అక్కడ ఇచ్చేసింది, ప్రార్థన ఇక్కడ చేయించుకుంది. అంటే ఈరోజు మనుషుల యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదో అనుకుంటారో అదే చేస్తారు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది అంటే, దానివల్ల మన కుటుంబాలు పాడైపోతాయి. ఒకరోజు ఆమె సమయం ముగించిపోయింది, సమాధి ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు పాస్టర్ గారు చేయాలి కదా. పాస్టర్ గారు అన్నారంట, కొంచెం కోపం వచ్చింది కదా. పాస్టర్ గారు అందరూ మంచిగానే ఉండరు, అలాగని చెడ్డలు కూడా ఉండరు. అక్కడ దర్శన భాగం ఇచ్చింది కదండి, ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి, ఆయన వస్తాడు అని చెప్పారు. వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అయ్యగారు అమ్మగారు చనిపోయింది అనేసరికి అక్కడ ఫోన్ చేయండి అన్నారు. అక్కడ ఆయన రాలేదు, ఇక్కడ ఈయనే చేయాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏంటి సహవాసము అంటే ఏంటో. ఈరోజు మనుషులు అలానే ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల్ని తమంతట తామే పోగొట్టుకుంటారు. దేవుడు అది మెచ్చేది కాదు, దేవుడు అది మెచ్చేది కాదు. రైట్? అలాంటి వారు ఉండటం వల్ల ఏమవుతున్నాయంటే కుటుంబాలలో శాపము, పాపము, పాడైపోవడం జరుగుతుంది.
ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. అనేకమైన విషయాలతో పాటు గల్తీలకు రాసిన పత్రిక పౌలు గారు ఒక బాధపడుతున్నాడు. పౌలు గారి యొక్క బాధను మనము ఒకసారి ఆలోచన చేద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పౌలు చాలా ఖచ్చితమైన వ్యక్తి, మనలాంటి కాదు. అడ్జస్ట్ కాడే మనకు తెలిసి అప్పుడప్పుడు అడ్జస్ట్ అవుతాడు, కానీ సువార్త విషయంలో కానీ బోధ విషయంలో కానీ ఆయన అడ్జస్ట్ కాదు. గలతీ సంఘానికి వెళ్ళాడు. మొదట వెళ్ళాడు, సంఘాన్ని చాలా చక్కగా ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మరలా ప్రయాణానికి వెళ్ళాడు. మరలా ప్రయాణానికి వెళ్ళేసరికి ఆ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది కనపడి ఉంటారు, అంతే కదా. ఒక్కసారిగా సువార్త చెప్పేసరికి అందరూ ఆయన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మరలా వెళ్ళేసరికి అక్కడ అనుకున్నంత జనము లేదు. ఆశ్చర్యం అనిపించింది ఆయనకి. ఏమైపోయారు అని చెప్పేసరికి అయ్యా వాళ్ళు వేరే తట్టుకు వెళ్ళారు. ఏం తట్టుకు వెళ్ళారు చెప్పండి? గారడీ వైపు వెళ్ళారండి. అది మంచిది అనుకున్నారండి, అదే గొప్పది అనుకుంటున్నారండి, అదే దేవుని యొక్క మహాశక్తి అనుకుంటున్నారని చెప్పేశారు. ఆయన పరితాపం పట్టుకోలేకపోయారు. ఏమని చెప్పాడు తెలిసిన? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు తిరిగిపోట చూడగా. ఏ సువార్త అంట మరి? భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవటము నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరచువారు మీలో కొందరున్నారు. నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఏమైనను ప్రకటించిన ఎడల అది మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించితే, ఏమని చెప్పాడు? చాలా ఖచ్చితంగా చెప్పాడు. అయితే వాళ్ళు ఏం సువార్త ప్రకటించారు? భిన్నమైన సువార్త. ఏ సువార్త అంటమ్మా? భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త అంటే ఏంటి అమ్మా? ఏంటి భిన్నమైన సువార్త? మీకు భిన్నాలు తెలుసా? పౌలు గారు ధర్మశాస్త్ర పండితుడు, అన్నీ తెలిసిన ఆయన భాష చాలా చాలా క్రమంగా ఉంటుంది. అందుకే ఆయన అప్పుడప్పుడు అన్నిటినూ ఇప్పుడు లెక్కలే కానీ ఏదైనా వాడతాడు. ఆయన వాడే క్రమంలో భిన్నమైన సువార్త అన్నాడు. భిన్నము అనేదాన్ని మనము ఆలోచన చేస్తే మనం కూడా చదువుకునేటప్పుడు ఈ మాట ఎక్కడ కనపడుతుంది మనకి? భిన్నములు అనేది మ్యాథ్స్ లో కనపడుతుంది, రైట్? మ్యాథ్స్ లో కనపడుతుంది కదా. ఇంగ్లీష్లో ఏమనుకుంటున్నాను? నాకు అంత కదా. భిన్నముల సువార్త తెలుసు కదా. భిన్నాలు, రైట్? ఎన్ని భిన్నాలు ఉన్నాయి చెప్పండి? భిన్నాలు రకాలేంటి? ఎస్, భిన్నాలు 3 రకాలు. క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము. క్రమ భిన్నం అంటే చెప్పండి? దానికి అర్థం ఉంటుందమ్మా. మీరు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు భిన్నాల్లో ఏముంటాయి? లవము, హారము ఉంటుంది. లవము, హారం ఉంటుంది. పదం వినండి, నేను నేర్చుకున్న తెలుగు చెప్తాను. నేను ఏబిఎన్ స్కూల్ మార్కాపురం చదివాను, చాలా చక్కగా చెప్పారు. ఆ చదువుకున్నదే కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా కరెక్ట్ అంటే కరెక్ట్ అని కాకపోతే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము. క్రమ భిన్నము అంటే ఏంటంటే లవము తక్కువ, హారం ఎక్కువగా ఉన్నది క్రమ భిన్నం. అపక్రమ భిన్నం అంటే లవము ఎక్కువ, హారము తక్కువగా ఉన్నది. మరి మిశ్రమ భిన్నం అంటే
ఒక క్రమ భిన్నానికి మరొకటి కల్పితం వల్ల మిశ్రమ భిన్నం అవుతుంది. ఇప్పుడు పౌలు గారు మెన్షన్ చేసిన దాంట్లో గలతీ సంఘంలో చెప్పింది ఏంటంటే, మీరు భిన్నమైన స్వార్థ తప్పుకు తిరిగారన్నాడు. అంటే ఏదో అపక్రమ భిన్నమో మిశ్రమ భిన్నమో వారికి యాడ్ అయింది. క్రమ భిన్నంలో లేరు. క్రమమైన స్వార్థ వారిని దైవికంగా నిలవబెడితే, అపక్రమమైన స్వార్థ, అంగీకరింపబడిన స్వార్థ, వేరొక స్వార్థ, అది క్రీస్తు స్వార్థను చెరపగోడేది వారు ప్రకటించగా వారు ఏమైపోయారంటే పాడైపోయే దాంట్లోకి పరిగెత్తుకుంటూ పోయారు. దానివల్ల ఆయన అన్నాడు, మేమైనా పరలోకం నుండి వచ్చిన దూతైనా ఈ సువార్త కాక మరొకటి ప్రకటిస్తే వాడు ఏమైపోతాడో తెలిసిన శాపగ్రస్తుడు అవుతాడు. కనుక జాగ్రత్తగా దేవుని యొక్క బోధ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఒకటే బోధ. 4-5 బోధలు బైబిల్లో లేవు, ఒకటే బోధ. ఆ బోధ ఏంటంటే అపోస్తలుల బోధే. ఆ బోధ అపోస్తలుల బోధే. ఆ బోధ నిమిత్తమే మనమేం చేయాలంటే పోరాడాలి అని చెప్తున్నాడు. అంటే పోరాటం అంటే ఆ బోధకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండాలి. బోధను అనుసరించిన వర్తమానం మన దగ్గర దాచుకోవాలి. అది లేకుండా మనం ఏం చేయలేము. ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఏం కావాలి తల్లి? ఆయుధం ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ బోధకు సంబంధించిన ఆయుధము లేకపోతే మనం గెలవలేము. మన కాడ సమాచారం లేకపోతే మనం గెలవలేము. మన కాడ వాక్యం లేకపోతే మనం గెలవలేము. వాడు వచ్చి మరి 100 చెప్తాడు. వాడికి ఎందుకంటే మోసం చేయడం తెలుసు. ఎవరికి? వేరొక బోధ చేసేవాడికి గారడి చేయడం తెలుసా తెలియదా? వాడికి అన్ని తెలుసు. వాడు విడగొట్టడం తెలుసు, విభజించి పరిపాలించడం తెలుసు. అందుకే వాడిని నికోలాయితులని కూడా పిలిచారు. అలాంటి బోధలు ఈరోజు లోకంలో ఉన్నాయి కనుక అలాంటి బోధల వలన దేవుని ఉగ్రత ఉంది. దేవుడు వారిని లెక్కించే పరిస్థితి లేదు. కనుక మనం ఏ బోధలో ఉన్నామో ముందుగా మనము పరిశీలన చేసుకోండి. నిజంగా నేను అపోస్తలుల బోధలో ఉంటే నేను ఎట్లా ఉన్నట్టు తెలుసా? క్రీస్తు చెప్పిన దాంట్లో ఉంటాను. క్రీస్తు ఎవరు చెప్తే చెప్పాడు? దేవుడు చెప్తే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తు అది చెప్పాడు. క్రీస్తు ఏం చెప్పాడో అపోస్తలులు చెప్పారు. అపోస్తలులు ఏం చెప్పారో ఆదిమ సంఘం అదే జరిగించింది. ఆదిమ సంఘం ఏమి జరిగించిందో ఈరోజు మనమే అదే జరిగించాలి తప్ప వేరొకటి చేయడానికి ఏమాత్రము కూడా సాహసము చేయదు. ఒకవేళ సాహసం చేస్తే అప్పూచుడే పౌడేమంటున్నారంటే వాళ్ళు శాపం. ఇంత చేసి శాపం తెచ్చుకోవడం, ఇంత చేసి దేవుని ఉగ్రతను పొందుకోవడం ఎందుకు? యేసుక్రీస్తు చాలా చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. 10 మంది బయలుదేరితే 5 మంది వెళ్ళారు, 5 మంది వెళ్ళారు. అలా ఎందుకు చెప్పాడు ఆ మాట? 10 మంది వెళ్ళాలని చెప్తున్నాడు. అలా జరిగింది. ఎలా జరిగింది? 10 మంది బయలుదేరారు దేవుని ఎదుర్కోవడానికి, 5 మంది చేరారు, 5 మంది చేరలేదని ఎందుకు చెప్పాడంటే ఆయన మనస్సులో ఉన్నది ఏంటో తెలిసిన 10 మంది ఆయనను చేరాలి. ఎవరు విడవబడకూడదు, ఎవరు నశించకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందించే బోధ ఏంటంటే అపోస్తలుల బోధే. ఆ బోధ కాకుండా వేరొక బోధ లేదు, వేరొక బోధ చేయకూడదు. ఒకవేళ చేస్తే శాపగ్రస్తుడు. ఆ బోధ నిమిత్తం పోరాడితే ఆశీర్వాదానికి కారణం. అటు స్థితిలో మనం ఉందాం. ఇంత ఆలోచన చేయండి. ఒకవేళ ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే తెలియచేయండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే తెలియచేయండి.